తప్పకుండా విద్యాసాగర్ గారు చాలా సంతోషం ఆ విధమైనటువంటి ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే. యా శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. నేను ఊరు వెళ్ళాలి. కంక్లూజన్ ఇవ్వండి శాంతి ప్రసాద్ గారు, కంక్లూజన్ ఇచ్చి మీరు విద్యాసాగర్ గారిని కొన్ని ప్రశ్నలు వేశారు, దాన్ని నేను సమాధానం కొన్ని చెప్తాను. 2,70,000 మంది వాలంటీర్లు నియమించుకోవడం జరిగింది. ఈ మధ్య ఎన్నికల ముందు మా నాదెండ్ల మనోహర్ గారు ఒక పత్రికా సమావేశం పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థ మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. 1,10,000 మంది వాలంటీర్ల యొక్క వివరాలు తెలియట్లేదు, వారికి సంబంధించిన జీతభత్యాలు ఎటుపోతున్నాయో తెలియట్లేదు, వారికి చెందిన లెక్కాజామ కనపడటం లేదు, లెక్కలకు రావట్లేదు అని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మేము అధికారికంగా వచ్చాము, మేము నాదెండ్ల మనోహర్ గారు. అవును, ఇప్పుడు చాలా మంది 1,00,000 మంది పైగా రాజీనామా చేశారు ఎన్నికల ముందు. ఇంకా వారిని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం లేదా శాంతి ప్రసాద్ గారు ఈ ప్రభుత్వం? వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా రాజీనామా చేస్తే మళ్ళీ తిరిగి తీసుకోవడం ఏంటండి? ఓకే, అసలే భారం లేదు లేదు మనం ఆ రకంగా మాట్లాడలేదు. అంటే నేను సెటర్గా మాట్లాడుతున్నాను. కానీ మేము కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మొదటిసారి. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్కిల్ సెన్సస్ అంటున్నారు. ఈ స్కిల్ సెన్సస్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కడికి కూడాను, ఈ మాట గుర్తుపెట్టుకుంది, అర్హులైన ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థికుడికి వారి యొక్క స్కిల్ బట్టి, శక్తిని బట్టి, సామర్థ్యాలు బట్టి వాళ్ళ జీవితాలు ప్రభావితం అయ్యేలా, వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా, వాళ్ళ జీవిత భద్రత వచ్చేలా ఖచ్చితంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈలోపు వాలంటరీ వ్యవస్థ మీరంటే అసలు వాలంటరీ వ్యవస్థలో ఎంతమంది మిగిలారో ముందు లెక్క తేలాలి. ఈ వాలంటరీ వ్యవస్థ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఒక తాకీదు ఇచ్చారు. ఎవరైతే రాజీనామా చేశారో మీరందరూ మీ దగ్గర ఉన్న ప్రభుత్వానికి చెందిన యొక్క సెల్ ఫోన్లు కానీ వాటికి సంబంధించిన వివరాలు కానీ మొత్తం తిరిగి గ్రామ సచివాలయం అందజేయమని. చాలా మంది ఇంకెంతప్పటికి అందజేయలేదు. ఇప్పుడు అన్ని వ్యవస్థల మీద పాలసీలు కొత్త పాలసీలు, పాత పాలసీలు చేంజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మీద కూడా కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా తీసుకుంటారు. వాలంటరీ వ్యవస్థ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే యువతని మేము మోసం చేయము, వాళ్ళ యొక్క శక్తిని మేము 10,000 రూపాయలు ఇస్తామన్నారండి. వారికి 5,000 వేతనాన్ని 10,000 చేస్తామని కూడా అన్నారు. శాంతి ప్రసాద్ గారు చూస్తున్నారు. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అన్నగారు ఒక్క నిమిషం. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, నేను ఇప్పుడు మన నలుగురం మాట్లాడే వాళ్ళము, ఈ మనల్ని ఎన్ని వేల మంది చూస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలియదు, కానీ రేపు ఎల్లుండి కూడా మళ్ళీ చాలా మంది చూస్తారు. కానీ ఒక విషయం క్లారిఫై చేయాలి. 5,000 రూపాయలు ఇచ్చి సేవ చేయించుకున్నారని, వాళ్ళు సేవ వాలంటీర్గా చేశారని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్పినటువంటి వాళ్ళు బానిసలుగా బతికారని చెప్పేసి మేము వాళ్ళందరినీ మీరు బానిసలుగా సేవ చేసుకున్నామని మాట్లాడు. అయితే నేనేమంటానంటే, ఒక స్కిల్ సెన్సెస్ జరిగి స్కిల్ సెంటర్స్ లో ఒక యువకుడికో లేదా యువతికో ఉద్యోగ కల్పన చేయగలిగితే వాళ్ళకి పిఎఫ్ వస్తుంది, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగ భద్రత వస్తుంది, చక్కగా వాళ్లకు పుట్టబోయే బిడ్డల్ని మంచి ఎడ్యుకేషనిస్ట్ గా చేయగలుగుతారు, 3 పూటల సరైన తిండి తినగలుగుతారు, మంచి బట్ట కట్టగలుగుతారు, గవర్నమెంట్ ట్యాక్సెస్ వస్తాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచిగా తయారు చేసుకోవడానికి సమాజంలో అవకాశం లభిస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది పిఎఫ్ ద్వారా, ఒకవేళ ఇన్సూరెన్స్లు వస్తాయి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్లు ఉంటాయి. అంటే ఇదే యువతను మన ఆలోచన ధోరణి మార్చుకుంటే, 5,000 రూపాయల దగ్గర పని చేయించుకుంటే తత్వాన్ని వదిలేసి వాళ్ళకి దారి చూపిస్తే ఎంత మార్పు జరుగుతుందో చూసారా? విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు విద్యాసాగర్ చెప్పినట్లుగా మేము వాళ్ళ జీవిత భద్రత గురించి ఆలోచిస్తున్నాం, మీరు జీతాల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన ఎలక్షన్స్ ముందు మీరు ఇచ్చిన హామీ 5,000 10,000 చేస్తా ఉన్నారు, అదే అడిగాను నేను. మేము ఇచ్చిన హామీ ప్రకారమే వృద్ధాప్య పింఛన్లో ఆ రోజు మేము ఏం చేసాం, 7,000 ఇచ్చామా లేదా ఆ బకాయిలతో కలిపి? కదా ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు లెక్క తేలాలా, నిగ్గు తేలాలా, కొత్తగా ఎంతమంది తీసుకోవాలి, ఆ యువతకి ఎటువంటి భద్రమైన జీవితమో, సెక్యూర్డ్ లైఫ్,
సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్, సెక్యూర్డ్ అష్యూరెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, దీని మీద విధి విధానాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద స్పందిస్తుంది జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇంకా 2-3 విషయాలు అంశాలు చర్చించేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనం ఇచ్చారు. పోలవరం చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే రివర్స్ టెండరింగ్ అని పోయి దానికి కేబినెట్ ఆమోదం కూడా లేదని చెప్పేసి వచ్చింది వాళ్ళ వార్త. రైట్. కేబినెట్ ఆమోదం లేక రివర్స్ టెండరింగ్ చేసావు అంటే నువ్వు జాతి ద్రోహం చేశావు, రాష్ట్ర ద్రోహం చేశావు, ఒక దేశ ద్రోహి కన్నా దుర్మార్గమైన వ్యక్తులు నువ్వు జగన్ రెడ్డి. రైట్. ప్రసాద్ గారు సమయం లేదు. ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఏం చెప్పావు? స్కిల్ డెవలప్మెంట్ గురించి కేబినెట్ నిర్ణయం జరగలేదన్నావు. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ఇప్పుడు ఎందుకు జైల్లో పెట్టకూడదు? ఆన్ రికార్డు నువ్వు దొరికిపోతున్నావు కదా. కేబినెట్ అప్రూవల్ లేకుండా రివర్స్ టెండరింగ్ ఎట్లా? రెండోది కేంద్ర జలవనరుల సంఘము, ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఈ రివర్స్ టెండరింగ్ వెళ్తూ కాంట్రాక్టులు మార్చొద్దని నీకు పదే లేఖలు రాశాడు. ఎందుకు దిక్కంచి చేశావు? రైట్. ఈ రోజు పోలవరం కష్టం ఎవడు భరిస్తాడు? మెడికల్ కాలేజీలు. రైట్. శాంతిప్రసాద్ గారు సమయం లేదు. ఒకే ఒక మాట 17 మెడికల్ కాలేజీలు పెట్టారు, విషప్రచారం చేశారు. 5 మెడికల్ కాలేజీలు కట్టారు. 5 మెడికల్ కాలేజీ కూడా 2వ సంవత్సరం వాళ్ళకి ఎన్ఓసి రావాలా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి. ఎందుకు? నువ్వు సరైన మౌలిక వసతులు కల్పించబడవు. నువ్వు ఎంత విష ప్రచారం చేశావో వాటన్నిటి మేము బలంగా తిప్పి పడతాం, రాష్ట్ర ప్రజలకి ఇస్తాం. ఈ 11 సీట్లు కాదు, నీ ఎమ్మెల్సీలు కూడా నీ వెనకాల రాకుండా మేము ఖచ్చితంగా చూస్తాం. అంటే పార్టీలో చేర్చుకుంటారని అర్థమవుతుంది నాకు. తిరుపతిరావు గారు వాళ్ళు కూడా పునరాలోచన చేసుకుంటారు. అదే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీలు మళ్ళీ పార్టీలో వారి ఎమ్మెల్సీలు మీ పార్టీలో జాయిన్ చేసుకునే ఆలోచన ఉన్నట్లు అనిపిస్తా ఉంది నాకైతే. ఏ అంశాల మీద మద్దతు ఇవ్వాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనాలు గుర్తుపెట్టుకోండి శాంతిప్రసాద్ గారు అసెంబ్లీలోనే మీ మెజార్టీ, శాసన మండలిలో వారికి ఉంది మెజార్టీ, శాసన మండలిలో వారిదే మెజార్టీ. మీరు ఒక్క నిమిషం చెప్పబోయే అంశం మీరు గాల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ప్రజా ప్రయోజన అంశాలు ఏవి అనేది వాళ్ళు నిర్ధారించుకుంటే వాళ్ళ అంత పరిశీలన అంతఃకరణ స్థితితో వాళ్ళు ఓట్లు వేస్తారు. జగన్ రెడ్డి లాంటి దొంగని, జగన్ రెడ్డి లాంటి జాతి ద్రోహిని వెనకాల వాళ్ళు నమ్మరు, వాళ్ళు వెనకాల వెళ్ళరు అనేది నేను చెప్పలేదు. రైట్. శాంతిప్రసాద్ గారు మాజీ ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలి దయచేసి. మాజీ ముఖ్యమంత్రి అండి, గత ఈ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు గౌరవించాడా? నువ్వు నేర్పించిన రైట్. తిరుపతిరావు గారు నిన్ను గౌరవిస్తారు. రైట్. దయచేసి ఆగాలి శాంతిప్రసాద్ గారు, సమయం లేదు. రైట్. తిరుపతిరావు గారు మొత్తానికి చూస్తే సారీ నేను ధన్యవాదాలు శాంతిప్రసాద్ గారు. డిబేట్